గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం తెలుసుకోబోతున్నారు అని అంటే ఎపిసోడ్ 9 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అండ్ ఎపిసోడ్ 8లో ఎలా అనిపించిందో మాట్లాడతా. ముందు నాకు ఎపిసోడ్ 8 అయితే చాలా నచ్చింది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగేవన్నీ చాలా ఎవరికి చెప్పుకోలేం. కానీ మంచి ఫ్రెండ్స్ ఉంటేనే వాళ్ళకి ఈ మ్యాటర్ తెలిసి వాళ్ళు మన హెల్ప్ చేస్తూ నిజంగా చాలా బాగుంటుంది. అలా నా లైఫ్లో నాకున్నారు. మరి మీలో ఎంతమంది మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది కూడా చెప్పండి. అంటే సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు మనం చెప్పలేం, అన్ని రోజులు ఒకే రోజుల్లో ఉండవు కదా. అందుకు కొన్ని సార్లు మనకు కూడా డబ్బులు ఉన్నా కానీ అప్పుడు సెట్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా నేను చాలా ఇబ్బంది పడ్డా. ఒకటి కోరుకుంటూ ఇంకోటి కోరుకోలేము. ఐ మీన్ అవ్వదు. అదైతే మాత్రం నేను చాలాసార్లు చూశాను, చాలా అబ్జర్వ్ కూడా చేశా. అలా ఎప్పుడు నా ఫ్రెండ్స్ నాకు అలాగా బాధపడదు ఐ మీన్ బాధపడుతున్నప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. దాంట్లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ హెల్ప్ చేశారు. వాళ్ళకైతే ఎప్పుడు నేను రుణపడే ఉంటా. మీరు కూడా రుణపడే ఉండండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు హెల్ప్ చేసి ఉంటే. అండ్ చేయలేని వాళ్ళని తిట్టుకోవద్దు. వాళ్ళ దగ్గర సహాయం చేయడానికి ఉన్నా కానీ వాళ్ళకి చేస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ సఫర్ అవుతారో అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరిని మనం తిట్టుకోకర్లేదు, అందరికీ మనం సపోర్ట్ చేస్తే చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వాయిస్ నచ్చి మీరు అన్ని లైక్స్ చేసి చాలా మంచిగా లాస్ట్ టైం ఎపిసోడ్ 8 రిలీజ్ డేట్ని అయితే చాలా మంచిగా చేసినందుకు ఈసారి కూడా మంచిగా ఇస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ డూ లైక్. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం వ్యూస్ అయితే ఇంకా కొంచెం పెంచండి. లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియోలో మంచిగా వచ్చేలా చూడండి. ఇంకేంటంటే ఎపిసోడ్ 1 మనకు తెలిసిందే. ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 8 వరకు. ఎపిసోడ్ 8లో ఇంకా చాలా ఉన్నాయి. తండ్రికి మనం ఎంత వరకు తండ్రి తలరాత బాగాలేనప్పుడు తండ్రిని మనం తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని నేనైతే నమ్ముతా. మరి మీలో కూడా చాలామంది అలా తిట్టుకొని ఉంటే పేరెంట్స్ని ఇంక ఈ రోజు నుంచి తిట్టుకోవద్దు. వాళ్ళు ఏం చేయలేదు డల్లింగ్స్, అంతా పైవాడు చేసే లీల బట్టే ఉంటుంది. మనం ఎవరు జస్ట్ మనం అందరం పాత్రలు అంతే ఇక్కడ మధ్యలో. ఇదైతే మాత్రం నేను నమ్ముతా. మీరు నమ్మాలని థింగ్ అయితే లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. మీకు ఏది నచ్చిందో అదే నమ్మండి. మీరు మీలా ఉండండి చాలు, ఓకేనా. కానీ పేరెంట్స్ని మాత్రం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మనకి ఎపిసోడ్ 1 నుంచి చాలా అంటే చాలా కష్టాలు పడితే కష్టాలుగానే ఎపిసోడ్ అయితే చూపించడం అయితే జరిగింది. మనకి ఎపిసోడ్ 1 వచ్చేసి 14th నవంబర్న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 22nd నవంబర్న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి 30th నవంబర్న అయితే రిలీజ్ అయింది. అప్పుడప్పుడు ఫాస్ట్గా రిలీజ్ చేస్తారు, అప్పుడప్పుడు లేట్గా రిలీజ్ చేస్తారు. కానీ లాస్ట్ ఎపిసోడ్ 8th 24th అయితే రిలీజ్ అవ్వాలి, కానీ 27th రిలీజ్ చేస్తారు. 3 days అయితే కొంచెం డిలే అయితే చేసుకున్నారు. ఎపిసోడ్ 6 కూడా అంతే, 30th డిసెంబర్ని అయితే రిలీజ్ చేశాడు. ఎపిసోడ్ 7 14th జనవరి అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ 8 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అని అంటే మోస్ట్లీ ఆన్ 7th ఫిబ్రవరిని అయితే రిలీజ్ అవబోతుంది. 7th లేదంటే 10th అన్నదైతే మాత్రం కన్ఫర్మ్ 7th అయితే రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో పెడతా. కన్ఫర్మ్గా 7th అయితే రిలీజ్ అవుతుంది, లేదంటే ముందుగానే అయితే రిలీజ్ అయిపోద్ది. ఈవినింగ్ 5 o'clock కానీ 8 o'clock కానీ రిలీజ్ అవుతుంది డార్లింగ్స్. కొంచెం హాలిడేస్ ఏమీ లేకపోతే వాళ్ళకి షెడ్యూల్ బాగుంటే ముందుగానే రిలీజ్ అయిపోద్ది, ఓకేనా. వీడియో కంప్లీట్గా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్ మంచి ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాను, మంచి అప్డేట్స్తో. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద గివ్ అవే ఛాలెంజ్. దాన్ని నేను గివ్ అవే అనుకోవడంలే, నేను నా సబ్స్క్రైబర్స్కి ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్ అనుకుంటున్నా. ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ అండ్ వీడియోకి కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీకు ఎలా అనిపించింది, మీరు అసలు ఎపిసోడ్ 8లో కానీ ఎపిసోడ్ 1లో కానీ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిదీ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై.